మీరు మ్యూజిక్ నుంచి డాన్స్‌లోకి వచ్చానని చెప్పారు కదా! డాన్స్‌లో మీకు ఎవరెవరి డాన్స్‌లు మీరు చిన్నప్పుడు చూసి, అరే! నేను కూడా ఇలా కంపోజ్ చేస్తాను గాని, అప్పుడు వేసేవారా మీరు కూడా స్టెప్పులు? లేదండి. అసలు జీరో. కొరియోగ్రాఫర్ అవుతానే అని నేను అనుకోలేదు. హ్మ్. జస్ట్ మ్యూజిక్ అంటే ఎక్కువ పాటలు వినేవాడిని. ఎక్కువ ఇంగ్లీష్, తెలుగు, హిందీ అన్నీ అసలు సాంగ్ బావుందంటే అది ఇంకా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎక్కువ సాంగ్స్ వినేవాడిని. హ్మ్. చేంజ్ ఓవర్స్ తెలిసాయి నాకు ఆ మ్యూజిక్ వినడం వల్ల. హ్మ్. నాకు కొరియోగ్రాఫర్ అయిన తర్వాత చాలా ప్లస్ పాయింట్ అయిపోయేది. చిన్నప్పుడు అసలేమన్నా నేర్చుకున్నారా? బికాజ్ చాలా మంది కొరియోగ్రాఫర్స్ కొద్దో గొప్పో భరతనాట్యం, కూచిపూడి లేదండి. నేను ప్రవేశం అన్నీ ఉంటుంది. అంటే నేను డాన్స్ స్టార్ట్ చేసిన తర్వాత నేను అన్నీ టచ్ చేసి అన్నీ చేయగలను. హ్మ్. క్లాసికల్ కూడా అంటే బేసిక్స్ అన్నీ చేయగలను. ఎందుకంటే కొరియోగ్రాఫర్ అంటే అంత నాలెడ్జ్ ఉండాలి. ఎవరి దగ్గర మీరు శిష్యరికం చేశారు ఇండస్ట్రీలో? గణేష్ మాస్టర్ అండి. ఆ! 'గబ్బర్ సింగ్' గణేష్ మాస్టర్ గారు. సో, ఎలా ఆయన మిమ్మల్ని మోల్డ్ చేశారు భానుగారు? ఆయన అంటే మోల్డ్ అంటే మాది విచిత్రంగా ఉంటది. అంటే ఒక గురువు అంటే చేసిన పాటని చెయ్యి ఇంకా బాగా చెయ్యి, ఇంకా బాగా చెయ్యి, ఇంకా అలా ఉంటది. ఇక్కడేంటంటే ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ అండి. హ్మ్. అంటే ఏ రోజు గూడా తిట్టకపోవడం. ఏ రోజు గూడా ఆయన నువ్వు ఈ టైంకి రావాలి, ఈ టైంకి ఉండాలి అని కాకుండా ఆయన ఇచ్చిన ఫ్రీడమ్. అంటే మేము కరెక్ట్ టైంకెళ్ళేవాళ్ళం. ఆయన చేసే ప్రాక్టీస్ చూసి అమ్మ! ఇంతలా చేస్తున్నాడేంటి ఈయనకి డాన్స్ ఆల్రెడీ ఆయన మాస్టర్ గదా! ఆయనే మాస్టరే ఇంత చేస్తుంటే మనం ఎంత చేయాలి ప్రాక్టీస్ అని ఆయనను ఫాలో అయిపోయి చేయడం. కానీ అంటే మీరు ఆహ్, మీకు కంపోజింగ్ ఇండిపెండెంట్‌గా ఇస్తారా అండి? లైక్ మ్యూజిక్ కంపోజింగ్‌లో ఉన్నట్టే హ్మ్. కొంతకాలం వాళ్ళు చెప్పింది మీరు నోట్స్ రాసుకోవడం. హ్మ్. అవునండి. ఆ తర్వాత మీ అంతట మీరే ఇలా కంపోజ్ చేశాను ఈ 1 మినిట్ అని దాన్ని ఆయన ఆ! సవరించడం అట్లా అవుతుందండి? యెస్. ఎగ్జాక్ట్‌లీ అండి. మీ మెంటరింగ్ అలా నాకు అవుతుంది. ఆ ఫ్రీడమ్ ఇచ్చారు గాబట్టే నేను ఈరోజు అంటే అప్పుడే బిగినింగ్ స్టేజ్‌లోనే నేను కంపోజ్ చేయగలిగా. హ్మ్. భానుది ఈ సాంగ్ కంపోజ్ చేయి చూద్దాం ఎలా ఉంటదో అని. ఆయన హ్మ్. ఇచ్చిన ఎంకరేజ్‌మెంట్ ద్వారానే నాకు మోర్ నాలెడ్జ్ వచ్చింది. ఓహో! కంపోజింగ్ అంటే ఇలా నోట్స్ రాసుకోవడం, చేంజ్ ఓవర్స్ ఏంటి, ఎన్ని వెర్షన్స్ చేయొచ్చు ఒక మ్యూజిక్ మీద అనేది. ఆఫ్‌కోర్స్ మీ పాటలు చాలా హిట్ పాటలున్నాయి. బట్ అందరి టాప్ ఫేవరెట్ ఈ మధ్య కాలంలో అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌లో వచ్చిందేంటంటే ఆబ్వియస్‌లీ 'ఊ అంటావా'. మీకు బెస్ట్ కాంప్లిమెంట్ దేనికొచ్చింది? నాకు అంటే సారీ టు సే దిస్ ప్రతి సాంగ్‌కి నాకు అంటే ఒక సెపరేట్ ఆడియన్స్ అండి. 'ఊ అంటావా మామ'కి ఒక సెపరేట్ ఆడియన్స్, యూత్, బన్నీ గారి ఫ్యాన్స్ అలా. ప్లస్ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాము. ఫ్యామిలీస్ దగ్గర నుంచి నాకు మంచి అప్రిసియేషన్ వచ్చింది. హ్మ్. అందరూ ఎవ్వరు కలిసిన అబ్బా! ఎంత మంచి పాట చేసావు భాను. అంటే ఒక డిస్టర్బింగ్ కట్ లేకుండా హ్మ్. ప్రశాంతంగా ఆ పాట ఎలా వినిపిస్తుందో విజువల్ గూడా అంత ప్రశాంతంగా ఉంది